కులశేఖర్ గారి మరణం చాలామందికి నిజంగా చెప్పుకోవడానికి చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కొన్ని వందలకు పైగా సాంగ్స్, ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు. సో, మనతో కొంతమంది స్నేహితులు ఆయనకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో, అడిగి తెలుసుకుందాం. సో, మేడం చెప్పండి, సార్‌తో మీకున్న అనుబంధం ఎటువంటిది? అందరికీ నమస్కారం. కులశేఖర్ నా కజిన్ బ్రదర్. నేను రైటర్‌ని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని. మేము కాలేజ్ డేస్ నుంచి కూడా ముందు ఫ్రెండ్స్‌గా ఉండి ఆ తర్వాత రిలేటివ్స్ అయ్యాము. వైజాగ్‌లో తను చాలా టాలెంటెడ్. తనకంతా కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆత్రేయ గారిలాగా అలతి అలతి పదాలంటే చాలా ఇష్టం. తనెప్పుడు కూడా చిన్న చిన్న పదాలతోనే ఎంతో నిగూఢార్థాలు వచ్చేలాగా రాస్తాడు. కులశేఖరు, ఆర్‌పి పట్నాయక్ గారు, తేజ గారు ట్రియో కాంబినేషను సూపర్ హిట్లు అన్నీ కూడా వాళ్ళది. ముగ్గురు కూడా ఎంతో స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఎవరి అండదండ లేకుండా వచ్చిన వాళ్ళు, కేవలం సమర్థతతో వచ్చిన వాళ్ళు. తను ఈనాడుకి సబ్ ఎడిటర్గా పనిచేశాడు. నేను ఇద్దరం ఈనాడుకి సబ్ ఎడిటర్గా ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యాము. నేను చేయలేకపోయాను. బట్ నేను ఇప్పటికీ ఈటీవీ మీడియా గ్రూప్స్కి యాజ్ ఎ రైటర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, వాయిస్ లెండర్గా, సెగ్మెంట్ డైరెక్టర్ కంటిన్యూ అవుతున్నాను. కులశేఖర్తో నాకు కాలేజ్ డేస్ నుంచి చక్కటి అనుబంధం. ఆ తర్వాత పెళ్ళయి విద్య, ఫ్యామిలీతో పిల్లలు, లహరి, పండు, చరణ్ తేజ్, మేమంతా కూడా చక్కగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. తన సాహిత్యం అన్న నాకు చాలా ఇష్టం. కానీ ఏం జరిగిందో అన్నది, ప్రేమలేఖ రాస నీకు అంది ఉంటుంది సినిమా తర్వాత ఏం జరిగిందో అన్నది, తన జీవితం ఎందుకు ఇలాగా శాపగ్రస్తంగా అయిపోయింది, పిల్లల జీవితాలు, విద్యా జీవితాలు ఎందుకైందో కూడా అది అంతర్యామికి, అంతరాత్మకి తప్ప ఎవరికీ తెలియదండి. ఎవరెవరో ఏమేమో చెప్పుకున్నా అది చెప్పే మాటలని నిజం కాదు. తన వల్ల ఇండస్ట్రీకి కానీ ఏ హాని జరగలేదు. తన కుటుంబం ఏ ఆర్థిక ఇబ్బంది జరిగిందో, ఏ బ్రెయిన్ ఫీవర్ వచ్చి తనకి ఎందుకు ఇలా అయిందో తెలీదు. కానీ తన క్రియేటివిటీ మాత్రం ఎక్కడికి పోలేదండి. ఎన్నో సినిమాలు, ఈవెన్ అదృశ్య సినిమా కూడా రాశాడు, ఎన్నో సినిమాలు రాశాడు, ఎన్నో పాటలు రాశాడు. అలతి అలతి పదాలతో తను రాసిన పాటలని ఒక సెన్సేషను, తను రాసిన సాహిత్యం అంతా ఒక సెన్సేషను. ఇంకా పుస్తకాలు కూడా తను రాశాడు. ఓకే. మేడం అయితే ఇండస్ట్రీలో కావాలని కులశేఖర్ గారిని కొంతమంది తొక్కడానికి ప్రయత్నించారని రూమర్స్ కూడా వినిపించేది. సో, దాని గురించి ఏమండి, తొక్కడానికి ఏం ప్రయత్నించలేదండి. ఎందుకంటే అది చెప్తున్నాను కదా, ఎవరు ఏదనుకున్నా కనిపించని అంతర్యామికి, మనలో ఉన్న అంతరాత్మకి తెలుసండి. ప్రతి ఒక్కడు కూడా ఏ మనిషి అయినా అంతరాత్మని విరుద్ధంగా ఇంకా అంతరాత్మని కూడా చంపుకొని మాట్లాడే వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి లేదు. ఒక్కటే నా విన్నపం, అద్భుతమైన కవి, అద్భుతమైన మనిషి. తనకు ఎవరితోనూ ఎటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కానీ, ఎటువంటి తాగుడు, జూదము, వ్యసనము, స్మోకింగ్ కనీసం ఒక్క కూడా వేసుకోడండి. నాకు తెలిసి 2018 వరకు కూడా చక్కగా ఇంటికి వచ్చి భోంచేసి, ఆరోగ్యం బాగలేకపోయినా మేమందరం చాలా ప్రొటెక్ట్ చేయాలని చూసాము. ఏమైందో అన్నది చెప్తున్నాం కదా, విధి దారుణమా, విధి క్రూరమా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామా, ఇంతటి విద్వత్, ఇంతటి ప్రతిభామూర్తికి ఇలాగా. ఆత్రేయ గారి మనస్విని అవార్డు అందుకున్న ఫస్ట్ లిరిక్ రైటర్ తనేనండి. ఆ తర్వాత ఈరోజు ఉంటే తను, ఈరోజు అంతా బాగుంటే ఆస్కార్ అవార్డు తనకు కూడా వచ్చేది. అంత గొప్ప రైటర్ తను సినిమా డైరెక్షన్ చేయాలని చెప్పేసి ప్రేమలేఖ రాస నీకు అంది ఉంటుంది చేశాడు. అన్ఫార్చునేట్లీ అది హిట్ అవ్వలేదు. కానీ మంచి స్టోరీ. అందులో నేను కూడా డబ్బింగ్ చెప్పాను. నేను తనకి ఎన్నో తమిళ సినిమాలు తెలుగులోకి రాసిచ్చాను. ఈవెన్ ఘర్షణ మాటలు కూడా నేనే రాసిచ్చాను. పాటలు నా ఇంట్లో కూర్చొని 5 నిమిషాల్లో పాటలు రాస్తాడు. అసలు వేటూరి గారిలాగా తనలో ఒక వేటూరి, ఒక ఆత్రేయ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంతమంది సాహితీమూర్తుల అంశం ఉంది. సీతారామశాస్త్రి గారికి ప్రియమైన శిష్యుడు. సీతారామశాస్త్రి గారి సాహిత్యం ఒక కోణంలో ఉంటే, కులశేఖర్ సాహిత్యం ఆత్రేయ తరహాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి తరహా ఉంటుంది. నిన్న విచిత్రం ఏంటంటే, నిన్న సీతారామశాస్త్రి గారిది 2వ వర్ధంతి. అదే రోజు శిష్యుడే మరణించడం, ఏకాదశి రోజు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకటి నేను విన్నవించుకుంటున్నాను, అతను గొప్ప కవి, వైజాగ్ సింహాచలం నుంచి పుట్టినవాడు. అక్కడి నుంచి ఇక్కడ విశాఖ సాగర్ తీరం నుంచి హైదరాబాద్ భాగ్యనగరం మంజీరా దగ్గరకు వచ్చారు. తన సాహిత్యంతో అందరినీ, ఈరోజు యూత్ని ఉర్రూతలూగించాడు. చక్కటి అసభ్యకరమైన పదజాలంతో కాకుండా చక్కటి సాహిత్యానికి విలువలు కట్టాడు. అచ్చులు హల్లులు అంటూ రాశాడు. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే నాకు ఇచ్చిన అంటూ అలాంటి పదప్రయోగాలు చేశాడు. ఏ చిలిపి కళ్ళలోనో కలవో అంటూ ఇలాంటి అద్భుతమైన సాహిత్యం రాశాడు. నేను ఒక్కటే విన్నవిస్తున్నాను, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవిస్తున్నాను, వాళ్ళ కుటుంబానికి కనీసం ఆర్థికపరమైన భరోసా ఇవ్వండి, పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. ఫిల్మ్ ఫెడరేషన్ కూడా విన్నవిస్తున్నాను. ఒక కవి ఎప్పుడు కూడా గొప్పగా వచ్చి గొప్పగా మరణించాలే, కానీ ఈరోజు ఇంతమంది వచ్చాం, కానీ ఇంకా గొప్పగా తనకి అంత్యక్రియలు జరగాలి, ఇంకా గొప్పగా జీవించాలి. కనీసం లహరి రూపంలో తనున్నాడు. లహరి అణువణువు కులశేఖర్ లాగే ఉంటుంది. సాంగ్స్ ఆయన రచించడం జరిగింది కదా మేడం. ఆయనకి సాంగ్ మీకు బాగోలేదు అన్నది లేదండి. తన ఆయనకి ఏదైనా అంకితం చేసే సాంగ్ ఏదంటే ఏదని చెప్తారు మేడం?
దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన ఒక పాట, ఏ చిలిపి కళ్ళలోన కలవో. ఇవి రెండు తనకి చాలా అద్భుతమైన సాహిత్యం. చాలా చాలా బాగా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన పాట. ఇంకా అన్ని ఎమోషనల్ సాంగ్స్, నిండు గోదారి కదా మన ప్రేమ, నువ్వంటే, అన్నీ అసలు అన్ని హిట్ సాంగ్స్. దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తున్నాను. అలాగే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా విన్నవిస్తున్నాను. ప్రాంతీయ భేదం చూడకుండా ఒక కవికి వాళ్ళ కుటుంబానికి సంబంధించి తగిన ఆర్థిక సహాయం చేయండి. ఒక సొంత ఇల్లు కల్పించండి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, ఆ పిల్ల పెళ్ళికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయండి. దయచేసి మీరున్నారని, నిజమైన ప్రభుత్వం ఉందని తన విషయంలో రుజువు చేయండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, ఇద్దరికి నేను విన్నవిస్తున్నాను. ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళందరికీ విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే నాకు వారి పాటల ద్వారానే, వారి చివరి అంకంలో వారితో ఒక 6 months నేను కలిసి ఉన్నాం మేమందరము. వారి జ్ఞానం, ఆ పాండిత్యము నిజంగా నేను వారిని దగ్గరుండి చూశాను కాబట్టి నాకు అనిపించిన తర్వాత, జ్ఞానులు అజ్ఞానులు 2 రకాలుగా పుడతారు ప్రపంచంలో. వారు జ్ఞానుల కోవకు చెందినవారు. వారు మధ్యలో కొంచెం తర్వాత ఏదైనా వారి చిరకాలం, వారి పాటలు కానీ వారిది కానీ చిరకాలం అజనామరణంగా ఉంటాయి. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, అందరికంటే ముఖ్యంగా పెద్దింటి గోపాల్ గారని, వారు చివరి ఇంకా ఇన్ని సంవత్సరాలు వారు బతికున్నారంటే కారణం గోపాల్ గారే. వారి చివరి 10 years వారు కూడా మహానుభావులు నిజంగా. గోపాల్ గారు వారి బ్రదర్ అవుతారనుకుంటా. అయితే ఆఖరి టైంలో ఆయన మతిస్థిమితం కొంచెం కోల్పోయారని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది మతిస్థిమితం కోల్పోయినప్పుడైతే మేము చూడలే, కానీ మా దగ్గరికి వచ్చిన తర్వాత అంత బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మూవీస్కి కొన్ని 100 songs పైగా ఆయన రాయటం జరిగింది. సో వాటిలో మీరు గుర్తు చేసుకునే సాంగ్ ఏదైనా? మాకు గుర్తు చేసుకునేదేమో చిత్రం కానీ, నువ్వు నేను కానీ, దశరథ్ గారితో చేసిన సాంగ్స్ కానీ చాలా ఉన్నాయి. లెక్కకు మించి 1500 అబౌవ్ సాంగ్స్ ఉన్నాయి అన్నారు. అంతా హెల్త్ ప్రాబ్లం వల్లే చనిపోయారంటారా, లేకపోతే డిప్రెషన్? అదేం లేదండి. హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా అంతా గోపాల్ గారు క్లియర్ చేశారు. వారికి అంతా 14 lakhs ఏమో ఖర్చు అయినా వారి సొంతంగా భరించి గోపాల్ గారు వారంతా క్లీన్ చేసి వారంతా చేశారు. బట్ ఇంకా వారి టైం ఇంకా అంతే. ఇంకా ఏమవుతారు సార్ గోపాల్ గారికి దూరపు బంధువు అవుతారు అనుకుంటా, కజిన్ ఏమవుతారు అనుకుంటా. కుటుంబానికి దూరంగా ఉండడానికి కారణం ఏమంటారు? ఇంకా అది అంతా మనకు తెలియదండి, అది వాళ్ళ పర్సనల్ అంతా. మీరు చెప్పండి సార్, మీకు ఎలాంటి? నేను జయమ్ము, నువ్వు నేను, ఈ సాంగ్స్ అంతా సింగిల్ కార్డు రాయటం నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి నేను అప్పుడు చదువుకునేవాడు. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఫిలిం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు యాపీ అల్లు అర్జున్ సినిమా చేశాను నేను అసోసియేట్గా. అప్పుడు మాకు ఒక మాంటేజ్ సాంగ్ అంటే మన కులశేఖర్ గారిని రాపించుకోవడం బాగుంటుంది అని చెప్తే మా డైరెక్టర్ కరుణాకరన్ గారు అప్పుడు గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వచ్చారు. అప్పుడు అదే నేను ఫస్ట్ టైం చూడటం. ఆ రోజు నాకు చాలా, నేను సార్ మీ సాంగ్స్ మీ విధినే నేను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను అన్నట్టుగా చెప్పి, ఆ రోజు నుంచి లాస్ట్ వరకు మన చిత్రపురి ఇక్కడ కూడా ఉండేవారు. మన దగ్గర కూడా ఇక్కడి నుంచి వెళ్ళి కూడా ఒక 4-5 months అయి ఉంటుంది. చిత్రపూర్లో కూడా మా దగ్గర ఉండి రోజు కలిసేవాళ్ళము, రోజు మాట్లాడేవాళ్ళు మంచిగా. మా గోపాల్ గారు మేమంతా కూర్చొని ఇప్పుడు కూడా నేను అవి రాస్తున్నానని కూడా చెప్పేవారు. జోక్స్ కానీ అప్పుడున్న ఈ ఇన్స్పెక్టర్ అవన్నీ మొత్తం మాకు చెప్పేవారు. బాగా హ్యాపీగా ఉండేవారు. ఏదో ఉన్నట్టే ఇలా జరిగింది అనిపించింది. ఒక 3 months అయి ఉంటుంది మన చిత్రపూర్లో. 3 months అయి ఉంటుంది. అప్పటి నుంచి ఆయన కనబడట్లా. మళ్ళీ మాకు ఓయి కాలనీలో ఒకసారి కనబడ్డారు. ఇక్కడే ఉంటున్నాను అన్నారు. మళ్ళీ ఏం సార్ మీరు కనబడట్లేదు, ఎక్కడ ఏం చేస్తున్నారు గురుగారు అంటే, లేదు ఇక్కడే ఉంటున్నాను, కొంచెం వేరే వర్క్లు దొరికినాయి, అవి రాస్తున్నాను. ఓకే సంతోషం గురుగారు అని చెప్పాను. ఆఖరి నిమిషాల్లో ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు అంటున్నారు. అంటే కుటుంబానికి ఆయన సొంతంగా దూరంగా వచ్చేసారా, లేకపోతే? అది వాళ్ళ పర్సనల్ సార్, అది మేము ఎందుకంటే అవన్నీ అడగలేము. ఏదో వచ్చాం మాట్లాడేవారు, ఇది అలా ఉండేవారు, కానీ పర్సనల్ ఏమి టచ్ చేసేవాళ్ళు కాదు. మన సినిమా ఆయనకి ఒక పాట అంకితం చేయాలంటే మీరు ఆయన సాంగ్లు మీరేం డెలిగేట్ చేస్తారు? నాకు ఆయన రాసిన సాంగుల్లో నీకు నేను నాకు ఒకరికొకరు, ఆ సాంగ్ చాలా ఫీల్. థియేటర్లో కూర్చుంటే కూడా చాలా, నాకు కూడా ఆ సాంగ్ సినిమా నేను 7-8 సార్లు చూసుంటాను ఆ సినిమాని. అలా మంచి అన్ని సింగిల్ కార్డ్, అన్ని ఘర్షణ సాంగ్స్ కానీ అన్ని రకాలుగా అన్ని సాంగ్స్ బాగా రాశారు. మేము ప్రత్యేకంగా పిలిపించి మేము హ్యాపీ సినిమాకి ఆయనతో సాంగ్ రాపించాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి, కులశేఖర్ గారితో మీకున్న అనుబంధం ఎలా ఉండేది సార్? కులశేఖర్ గారు ఒక రకంగా నాది ఇండస్ట్రీకి రాకముందే
పరిచయం అండి. తను చదివిన కాలేజీలో నేను లెక్చరర్గా పనిచేశాను విశాఖపట్నంలో. అప్పుడు పెద్ద అనుబంధం లేదు కానీ పరిచయం. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను రామానాయుడు గారి ప్రేయస్ రాయలో తెంచుకుంటూ దిగిపోతుందా దేవుడు వేసిన బంధం, తర్వాత ఒక దేవత వెలసింది నా కోసమే, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, మీ శ్రేయభిలాష, ఇలాంటి ప్రస్తావన కొనసాగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వారు కలుస్తూ ఉండేవారు. తర్వాత మేమున్న కాలనీలోనే ఉండేవాళ్ళు వాళ్ళు కూడా, మధురానగర్లో, హైదరాబాద్లో. తర్వాత ఎప్పుడైనా కొన్నిసార్లు ఆ సందులు సమాసాలు ఇట్లా గ్రామర్ వ్యాకరణ విశేషాలను ప్రస్తావన చేస్తూ ఉండేవారు. తర్వాత కొన్ని సినిమాలకు కలిసి కూడా రాయడం జరిగింది. కానీ ఒకటండి ఏంటంటే, ఒక కులశేఖరుడు, చలనచిత్ర కవి శేఖరుడు ఇవాళ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఎన్నో మంచి పాటలు రాశారు. ముఖ్యంగా తను మంచి భావుకత్వం, మంచి భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి కవి.